ఉంటది. గద్వాల ప్రజల జీవితాల్లో కూడా మంచి మార్పును తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనకు తెలుసు గద్వాల అంటే ఏం మాట్లాడతారు, ఒక పక్క చేనేత కష్టాలు, ఇంకో పక్క సీడిపత్తి కష్టాలు, ఇంకో పక్క దేశంలోనే అత్యంత వెనుకబాటుతనం ఉన్న ఐజా లాంటి మండలాలు. మరి 80 ఏండ్లు గడిల పాలన నడిచింది. ఒకటి బంగ్లా, ఇంకోటి బంగ్లా. వీళ్ళ ఇద్దరి పాలన 80 ఏండ్లలో ఆడపిల్లలు కనీసం చదువు చెప్తలేరు ఐజా మండలంలో. దేశంలోనే లాస్ట్ నంబర్ లో ఉన్నది. ఇక మరి కేటితోటి మండల్, ఐజా మండల్, గట్టు మండల్, ఇవన్నీ కూడా ఒకటిని మించి ఒకటి వెనుకబాటుతనంలో పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే ఎందుకు వెనుకబాటుతనం అని ప్రశ్నిస్తున్నటువంటి నడిగడాకుల పోరాట సమితి ఆ నాయకులకు అందరికీ కూడా మళ్ళీ అభినందనలు. ఆ స్పిరిట్ అట్లనే ఉండాలి, ఎందుకంటే పోరాటం ఇంకా కొంచెం కొనసాగుతుంది. ఆ బంగ్లను పక్కకు తప్పించి గద్వాల గడి మీద ఉద్యమకారుల జెండా ఎగిరేంత వరకు కూడా ఆ పోరాటం, ఆ కోపం, ఆ దుఃఖం దాచుకొని ఉండాలి. ఎందుకంటే మొన్న వచ్చినాం రైతు గర్జన సభకి, ఆ రోజు చెప్పినాం మా సీడిపత్తి రైతులకు అన్యాయం జరుగుతుందని. ఇక్కడ దాకా వస్తుంది, హైదరాబాద్ దాకా రైతుల్ని తీసుకొస్తుంది, అన్యాయం జరుగుతుందని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలీబాబా 40 దొంగల్లాగా, అరుణమ్మ అండ్ 40 మంది ఏజెంట్లు వాళ్ళ బ్యాచ్ బండిపోట్లలాగా రైతుల్ని దోచుకుంటుంటే కనీసం ఆ సీడిపత్తి డబ్బులు ఇవ్వకపోవడం ఇప్పటి వరకు అంటే చాలా అన్యాయం. ఆ 200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని మేము మళ్ళొకసారి తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గద్వాలకు వచ్చిన రోజు అక్కడ చేనేత కార్మికులు చూసి మనం ఆ రోజు డిమాండ్ చేసినాం, లోన్లు పెండింగ్ ఉన్నాయి ఇవ్వమని. ఆ లోన్లు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇక ముందు చేపట్టాల్సిన అనేక చేనేత కార్యక్రమాలని మొత్తం కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల పక్షాన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి నూలు కావచ్చు, రంగులు కావచ్చు, యథావిధిగా ఆ స్కీమ్స్ అన్ని కొనసాగించాలని చెప్పి చేనేత కార్మికుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి తమ్ముడు రంజిత్ పేర్లనే విజయం ఉన్నది, రంజిత్ అంటేనే జయం, రంజిత్ అంటేనే విజయం. కాబట్టి రేపటి నాడు తెలంగాణ జాగృతి జెండా చేతికి పట్టుకొని ముందుకెళ్తున్నా అని చెప్పిండు. గద్వాలనే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని చోట్ల కూడా జాగృతి జెండా రెపరెపలాడేలాగా చేస్తా అని చెప్పిండు. మరి వారి స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనం మొన్న సడన్ గా అనుకోకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గద్వాలలో సింహం గుర్తిస్తే మరి మొట్టమొదటి విజయం గద్వాల జిల్లానే ఇచ్చింది. రేపటి నాడు కూడా మరి కౌంటింగ్ లెక్క పెడితే ఎమ్మెల్యే సీట్లల్లా మొట్టమొదట గెలిచేది కూడా మన అమ్మవారి దయతోని ఈ సత్యం నెరవేరుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఒక మాట అన్నాడు